హాయ్ హలో ట్వింకిల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుప్రియ రెడ్డి. ఈరోజు సండే ఏప్రిల్ 12, వెరీ స్పెషల్ డే అనమాట. మా అమ్మ వాళ్ళది 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ వీడియో. డెకరేషన్ మొత్తం నార్మల్ టేప్తోనే చేసాము. డబల్ టేప్తో చేస్తే పెయింట్ వచ్చేసేది కదా, ఇంకా అమ్మ అయితే అడ్డంగా నిలుకు నరికేస్తుంది, అస్సలు ఊరుకోదు. ఇంకా తనకు సంతోషం కన్నా ఈ బాధ ఎక్కువ ఉంటుంది, ఇంక ఎంజాయ్ చేయలేద్దు అని చెప్పేసి మేము నార్మల్ టేప్తో వేస్తున్నాము. లేదులేమ్మా ఏం కాదు, పెయింట్ ఏం రాదు అని చెప్పొచ్చు అని చెప్పి. కాబట్టి మాకు డెకరేషన్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. అమ్మ వాళ్ళని టెంపుల్కి పంపించేసామన్నమాట, మీరు దర్శనం చేసుకొని రండి అని చెప్పి. వాళ్ళు వచ్చే లోపల అంత రెడీ చేసుకోవాలి. వాళ్ళతో పాటు సజ్విన్ని కూడా పంపించేసాము. వాడు ఉంటే మళ్ళీ మాకు డిస్టర్బ్ ఎక్కువ చేస్తాడు అని చెప్పి ఇలా ఫ్లవర్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ ఫ్లవర్స్ చేయడమే కొంచెం లేట్ అవుతుంది, మిగతావన్నీ ఇంకా వాళ్ళ పెళ్లి ఫొటోస్ చుట్టూ పెట్టేద్దాం అనుకుంటున్నాము. అందుకే ఆ ఫ్లవర్స్ కొంచెం చేయడం లేట్ అవుతుంది. ఈ డెకరేషన్ మొత్తం బాగా రావాలి అని చెప్పేసి వాళ్ళ పెళ్లి ఫొటోస్ చుట్టూ పెడదాం అనుకున్నాం కదా, అవన్నీ ఆల్బమ్ లో ఉండే ఫొటోస్ అన్ని పీకి పెట్టేసాం అనమాట. అవన్నీ వచ్చి చూసాక మా అమ్మ ఎన్ని తిట్లు తిడుతుందో ఏమో. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫొటోస్ అన్ని ఎట్లా నేను అట్లే పెట్టాలి, లేకపోతే మా అమ్మ ఇంక చంపేస్తుంది. ఇలా 25 అని చెప్పి పేపర్స్తో మేము ఇలా డెకరేట్ చేసాము. ఇప్పుడు దీని చుట్టూ ఇలా కింద ఫొటోస్ పెడతాము. వాళ్ళ పెళ్లి ఫొటోస్ ఉన్నాయి. ఇవి వాళ్ళ పెళ్లి ఫొటోస్. ఇంత క్యూట్గా ఉన్నారు అసలు. డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము. 25 అని చెప్పేసి పెళ్ళి ఫొటోస్ అన్నీ, మా అమ్మ వాళ్ళ పెళ్ళి ఫొటోస్ అన్నీ పెట్టేశాము. వాళ్ళు వచ్చాక చూడాలి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి నాకు అదే ఫుల్ హ్యాపీనెస్తో ఉన్నాము. వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో చూద్దాము అని. ఇలా కేక్ కూడా వాళ్ళకి సర్ప్రైజ్గా తెచ్చిపెట్టా, ఫ్రిడ్జ్లో ఇస్తాను. కేక్ వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. అసలు నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో ఇవి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే. ఇక్కడ మా అమ్మ ఇది వాళ్ళ పెళ్ళిలో రెడీ, ఇంకా వెయిటింగ్ ఫర్ పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు వచ్చేసారు. ఇంకా వాళ్ళు హ్యాపీనెస్ ఎలా ఉంటుందో వాళ్ళ ఫేస్లో చూసేద్దాము. అవన్నీ పిక్కర్ రామని చేస్తాయి ఇప్పుడు. సామి పోయేస్తామేమో బుర్ర 25 అమ్మమ్మ తాత
మధ్యలో గుర్తు మెచ్చుకుంటున్నావు. ఇందులో నాకు కూడా లాస్ట్లో సర్ప్రైజ్ చేసేసింది అర్చన. నాకు తెలియకుండా అమ్మ నాన్న వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొచ్చింది. అమ్మకేమో బ్లాక్ బిట్స్ చైన్ తీసుకొచ్చింది, నాన్నకేమో వాచ్ తీసుకొచ్చింది. అది నాకు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నప్పుడు నేను కూడా మీతో పాటు చూస్తున్నాను. చూసారు కదా అమ్మ నాన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ నాన్న వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. మిమ్మల్ని ఒక్కటే హ్యాపీ చేయలేకపోయాము. అదేంటంటే కేక్ పెట్టడం మర్చిపోయాను. కేక్ పెట్టలేదు కదా అని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు కూడా కేక్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. బై గాయ్స్.